Hi Andy, Namaste. I hope you're all doing good. It's been a while. So ఈరోజు వీడియో తెలుగులో ఉండబోతుంది because some of the suggestions I got plus the importance of the topic we are going to talk about today. మనం ఈరోజు క్యాన్సర్ ఇన్ పర్టికులర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకోబోతున్నాం బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ మంది మహిళలకి వీలైతే అంత ఎక్కువ మంది మహిళలకి ఇది రీచ్ అవ్వాలని, వాళ్ళు తెలుసుకోవాలని, జాగ్రత్త పడాలని ఈ వీడియో నేను తెలుగులో చేయడం జరుగుతుంది. ఒక డిస్క్లైమర్ అండి, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐ డిడ్ నాట్ స్టడీ మెడిసిన్. సో ఈరోజు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను. క్యాన్సర్, ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని అనగానే ఒక తెలియని భయం వచ్చేస్తుంది. క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంకా జీవితం అయిపోయినట్టే అన్న మైండ్ సెట్ లో ఉంటారు. ఇండియాలో ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్లీ 14 to 15 lakh పీపుల్ క్యాన్సర్ ని ఫైట్ చేస్తున్నారు. అందులో 64% కాంట్ సర్వైవ్. డెత్ రేట్ ఈస్ 64%. అంటే క్యాన్సర్ వచ్చిన ఒక ఐదుగురిని తీసుకుంటే అందులో ఇద్దరు మాత్రమే బతకగలుగుతున్నారు. దాట్ ఈస్ ఆఫ్టర్ కీమో, రేడియోథెరపీ అండ్ మెనీ పెయిన్ఫుల్ ప్రాసెసెస్. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కేస్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్. మహిళల్లో 27 to 28% బ్రెస్ట్ క్యాన్సరే ఉంది. ద ఇంపార్టెంట్ థింగ్ టు నోటీస్ హియర్ ఇస్ 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో మీరు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని మీకు తెలిస్తే అప్పుడు సర్వైవల్ రేట్ ఇస్ లో. 24 to 25% మాత్రమే బతకగలుగుతున్నారు. బట్ మీరు ఫస్ట్ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసుకొని క్యాన్సర్ని ట్రీట్ చేసుకోగలిగితే 93% సర్వైవల్ రేట్ ఉంది. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ క్యాన్సర్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అక్టోబర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈరోజు October 31st అనుకోండి. ఐఎమ్ ఫ్యాషనబుల్లీ లేట్, స్టిల్ బెటర్ లేట్ దాన్ ఎవర్. అవేర్నెస్ పెంచాలి అని ఒక మంత్నే డెడికేట్ చేశారు. ఎందుకు చేశారంటారు? బికాస్ ఎర్లీ స్టేజ్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని కనుక కనుక్కోగలిగితే సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంది. 93% సర్వైవల్ రేట్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే ఎలా మనం డిటెక్ట్ చేసుకోవాలి, బ్రెస్ట్ క్యాన్సర్ని సరౌండ్ చేసిన టాబూస్, మన సొసైటల్ ఫియర్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ముందు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడం ఐ థింక్ ఈజ్ వెరీ బేసిక్ అండ్ ఇంపార్టెంట్. సో క్యాన్సర్ సెల్స్ అనేవి బయట నుంచి వచ్చిన ఇవి కాదండి, మన సెల్సే. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ రోబో సినిమా చూసే ఉంటారు కదా. రోబో సినిమాలో రజనీకాంత్ రోబోట్ని తయారు చేస్తాడు, చిట్టి అని పేరు పెడతాడు కదా. చిట్టిని కంప్యూటర్ కోడ్స్ని యూజ్ చేసి తయారు చేస్తాడు కదా. చిట్టి బ్రెయిన్ అవన్నీ కొంచెం ఫనీగా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. సో మన సెల్స్ కూడా, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ ఒక కోడ్ ఉంటుంది. సెల్కి డిఎన్ఏ కోడ్ అని. చిట్టికి ఎలా అయితే ఒక కోడ్ ఇచ్చి ఎలా ఫంక్షన్ చేయాలి అని చెప్పి ఒక సెట్ ఇది ఉంటుందో ఒక మెషిన్కి, అలానే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి డిఎన్ఏ కోడ్ ఉంటుంది. సో దాని ప్రకారమే మన సెల్స్ ఫంక్షన్ చేస్తాయి. కానీ ఏదైనా ఒక్క సెల్ ఏ రీజన్ కైనా అవ్వచ్చు. రీజన్ అనేది ఇంకా పర్టికులర్ రీజన్ ఏంటి అనేది ఇంకా
కనుక్కోలేదు. బట్ మాల్ ఫంక్షన్ అయితా ఉంటాయి కదా, మన మెషిన్స్ అప్పుడప్పుడు ఎర్రర్ అయితా ఉంటాయి, ఆగిపోతా ఉంటాయి మధ్యలో. సో అట్లా ఫంక్షన్స్ ఫాలో అవ్వకుండా తనంతట తానే ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఎలా అంటే చిట్టి ఫస్ట్ మంచి రోబోట్, హెల్ప్ చేస్తాడు అందరికి. బట్ వశీకరణ్ తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేసిన తర్వాత విలన్ వచ్చి రెడ్ చిప్ పెడతాడు కదా చిట్టికి. అలాగా మన సెల్ ఆ డిఎన్ఏ కోడ్ ని ఏ రీజన్ కైనా మాల్ ఫంక్షన్ అయ్యి డిఎన్ఏ కోడ్ ని ఫాలో అవ్వకుండా, మన బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ ని తీసుకోకుండా సిస్టమ్ కి తనకి కట్ అవుతుంది ఒక కనెక్షన్. అప్పుడు రెడ్ చిప్ పెట్టినప్పుడు చిట్టి విలన్ అవుతాడు. తనలానే ఇంకా చాలా మంది రోబోట్స్ ని తయారు చేస్తాడు. అలాగా మన సెల్ కూడా ఇప్పుడు క్యాన్సర్ సెల్, ఇప్పుడు ఈ సెల్ కూడా జనరల్ గా ఒక్క సెల్ 40 to 60 times రెప్లికేట్ అవుతుందండి. మ్యూటేట్ అవ్వడం అంటే ఒక సెల్ 2 cells అవుతాయి, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి. అట్లా ఒక 40 to 60 times మ్యూటేట్ అయిన తర్వాత సెల్ చనిపోతుంది. అది సెల్ లైఫ్ స్పాన్. కానీ ఇలా డిస్కనెక్ట్ అయిన సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ కంటిన్యూస్ గా మ్యూటేట్ అవుతానే ఉంటది. అంటే అమరత్వం లాగా ఆ సెల్ అమరత్వం పొందిపోద్ది అనమాట, చనిపోదు ఇంకా ఆ సెల్ 40 to 60 మ్యూటేషన్స్ అయిపోయిన తర్వాత. సో ఇలాగా చిట్టి ఒక పెద్ద రోబోట్స్ ఆర్మీని తయారు చేసి ఊరంతా దోచేసి విధ్వంసం చేస్తూ ఉంటాడు కదా. అట్లా మన బాడీలో ఉన్న మన ఒక్క సెల్ ఆగకుండా మ్యూటేట్ అవుతూ ఇంకా థౌజండ్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది క్యాన్సర్. కానీ మన బాడీలోని మన సెల్లే కదా, మన బాడీలోనే ఇంకా సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, మరి ఇవి మనకెందుకు హార్మ్ చేస్తాయి? బయట నుంచి వచ్చిన సెల్స్ లేకపోతే బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ అయితే హార్మ్ చేస్తుందంటే ఓకే, బట్ మన సెల్స్ మనల్ని ఎందుకు హార్మ్ చేస్తాయి? క్యాన్సర్ అసలు ఎందుకు, క్యాన్సర్ వచ్చిందంటే సరే వీళ్ళు చనిపోతారు ఇంకా అన్నంతలా ఎందుకు డేంజరస్ అని అంటే, బ్రతకాలంటే ఫుడ్ ఉండాలి. మషీన్స్ అయినా కానీ రోబోట్స్ అయినా కానీ అవి ఫంక్షన్ చేయాలంటే వాటికి ఎనర్జీ, మనము పవర్ చార్జ్ చేయాలి కదా, బ్యాటరీస్. సో అలాగా ఈ సెల్స్ కి కూడా ఎనర్జీ అవసరం. ఒక సెల్ క్యాన్సర్ సెల్ గా మారినప్పుడు మన బాడీ సిస్టమ్ లో నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది కాబట్టి వాటికి ఫుడ్ ఉండదు సర్వైవ్ అవ్వడానికి. సో ఏం చేస్తుందంటే దగ్గరలో ఉన్న ఆర్గాన్కి వెళ్ళి అతుక్కుంటుంది. ఆ ఆర్గాన్ లో నుంచి గ్లూకోజ్, న్యూట్రియన్స్, ఆక్సిజన్ ఇవి తీసుకుంటది. అండ్ ఇలా తీసుకుంటున్నప్పుడు ఈ సెల్ అనేది కంటిన్యూగా మల్టిప్లై అవుతానే ఉంటది కాబట్టి ఈ సెల్స్ యొక్క నంబర్ పెరిగిపోయి ఆ ఆర్గాన్ ని మొత్తం చుట్టుముట్టేసి ఆర్గాన్ ఫంక్షన్ చేయకుండా చేస్తాయి. ఎక్కువ మనకి గ్లూకోజ్, ఆక్సిజన్, న్యూట్రియన్స్ ఉన్న ఆర్గాన్స్ లివర్, లంగ్స్, బ్రెయిన్. క్యాన్సర్ సెల్స్ కి ఫేవరెట్ స్పాట్స్ అన్నమాట ఈ లంగ్స్, లివర్ అండ్ బ్రెయిన్, ఇలాంటి కొన్ని ఆర్గాన్స్. సో ఒక్క ఆర్గాన్ ని మొత్తం చుట్టుముట్టేసి ఈ ఆర్గాన్ ని ఫంక్షన్ చేయకుండా చేస్తాయి. ఒక ఆర్గాన్ ఫెయిల్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇవి ఆగకుండా స్ప్రెడ్ అవుతానే ఉంటాయి. అమరత్వం పొందేసాయని చెప్పాను కదా, సంథింగ్ లైక్ దాట్, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. సో ఇవి మల్టిప్లై అవుతానే ఉంటాయి. సో నెక్స్ట్ ఆర్గాన్ కి వెళ్తాయండి. అలా మొత్తం స్ప్రెడ్ అవుతూ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇట్ లీడ్స్ టు డెత్. సో క్యాన్సర్ ఎందుకు డేంజరస్ అని అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది కాబట్టి. క్యాన్సర్ సెల్స్ ఒక ఆర్గాన్ ని ఫంక్షన్ చేయకుండా చేస్తాయి కాబట్టి. ఓకే, క్యాన్సర్ ఎలా
స్ప్రెడ్ అవుతుంది, ఎందుకు డేంజరస్ అనేది తెలుసుకున్నాం. బట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని అంటే ఒక పర్టికులర్ పాయింట్ అవుట్ చేసి చెప్పేలాగా ఒక రీజన్ లేదు. బట్ దేర్ ఆర్ సమ్ రీజన్స్. రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, కెమికల్స్ కి ఎక్స్పోజర్ అవ్వచ్చు, హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ చాలా క్రానిక్ గా ఉండడం వల్ల, లేకపోతే ర్యాండమ్ కాపీయింగ్ ఎర్రర్స్. అంటే మన సెల్ మ్యూటేట్ అవుతుంది కదా, అందులో డిఎన్ఏ కోడ్స్, ప్రతి సెల్ లో డిఎన్ఏ కోడ్స్ ఉంటాయి కదా, ఆ డిఎన్ఏ కోడ్స్ లో ఏదైనా ఎర్రర్ అయినా, ఆ సెల్ మ్యూటేట్ అయినప్పుడు ఏదైనా ఎర్రర్ అయినా దాని వల్ల కూడా అవ్వచ్చు. సో ఇక్కడ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకవేళ అలా అయ్యి ఒక సెల్ డిస్కనెక్ట్ అయినా కానీ మనకి ఒక 2-3 మెకానిజమ్స్ ఉంటాయి మన బాడీలో. మన ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ అయినా చంపేయచ్చు ఆ డిస్కనెక్ట్ అయిన సెల్స్ ని, లేదంటే డిఎన్ఏ రిపేర్ ఎంజైమ్స్ అని ఉంటాయి, వారియర్ సెల్స్ అంటారు వాటిని, అవి చంపేస్తాయి. లేకపోతే ఆ సెల్స్ లో డిఎన్ఏలో ప్రోగ్రామ్ అయి ఉంటది, ఏమని, ఇలా డిస్కనెక్ట్ అయితే ఆ సెల్ తనంతట తాను చంపేసుకుంటుంది. సో ఇలా దిస్ ఇస్ ఇట్ మేక్స్ మీ వండర్ అసలు హౌ బ్యూటిఫుల్లీ హ్యూమన్ బాడీ ఈస్ డిజైన్డ్. ఒక సెల్ డిఎన్ఏ కోడ్ పాటించకుండా సిస్టమ్ లో నుంచి డిస్కనెక్ట్ అయితే తనంతట తాను చంపేసుకోవాలి అన్నది కూడా ఇట్ ఈస్ ఫెడ్ టు దాట్ సెల్. వండర్, హ్యూమన్ బాడీ ఈజ్ వండర్ఫుల్. సో ఇలా మెకానిజమ్స్ ఉంటాయి, కానీ ఇవన్నింటిని దాటుకొని కూడా ఒక క్యాన్సర్ సర్వైవ్ అయ్యింది అని అంటే అప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ గుడ్ ఇమ్యూనిటీ సిస్టమ్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇలా డిస్కనెక్ట్ అయిన సెల్స్ ని చంపేస్తాయి తొందరగా. బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే జనరల్ గా మన దగ్గర మహిళలు ఏమైంది అని క్యాన్సర్ వచ్చింది అంటే ఏం క్యాన్సర్ అని అంటే ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ అని బయటికి చెప్పడానికి కూడా చాలా హెసిటేట్ అవుతారు. కానీ దీని గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే ఏ క్యాన్సర్ అయినా కానీ మోస్ట్లీ మీరు ముందే దాన్ని ఇలా ఉంది అని ముందే స్టేజ్ 1 లోనో స్టేజ్ 2 లోనో డిటెక్ట్ చేయలేరు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలుగుతాం. మనం ఎంత తొందరగా డిటెక్ట్ చేసుకుంటే అంత మనకి బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి, సర్వైవల్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టాక్, టు నో, టు టాక్, టు బి అవేర్. మనం అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎలా ముందే కనుక్కోగలుగుతాం, అసలు దీనికి కారణాలు ఏంటి, సొసైటల్ ఛాలెంజెస్ ఏంటి అనే 3 థింగ్స్ తెలుసుకుందాం. ఎర్లీగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ ని డిటెక్ట్ చేయడానికి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. 35 years వరకు ఎవరైనా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎవ్రీ 15 days ఒకసారో 1 month ఒకసారో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎటువంటి లంప్స్, గడ్డలు కానీ థిక్ స్కిన్ కానీ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అని అంటే ఇట్స్ ఆల్ గుడ్. ఒకవేళ ఉంటే యు గో సీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు స్క్రీనింగ్స్ ఉంటాయి, మ్యామోగ్రామ్స్ ఇవన్నీ చేస్తారు. 35 నుంచి 40 వరకు 40 ఏజ్ బ్రాకెట్ లో ఉన్న మహిళలు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, క్లినిక్స్కి వెళ్ళి స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో 40 నుంచి 50 years మధ్యలో ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. సో ఇందులో ఒక వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మహిళలకి సిన్స్ వీ హ్యావ్ మంత్లీ సైకిల్స్ ఉంటాయి కాబట్టి
ఈ సైకిల్లో హార్మోన్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఈ 28 days 30 daysలో హార్మోన్స్, కొన్ని హార్మోన్స్ ఒక 15 daysలో కొన్ని హార్మోన్స్ స్పైక్ అవుతాయి, ఇంకో 15 daysలో ఇంకో హార్మోన్ స్పైక్ అవుతాయి. సో హార్మోనల్ చేంజ్ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మన బ్రెస్ట్ పైన కూడా ఉంటుంది. సో పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 5 days 1 week తర్వాత డాక్టర్స్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు చెక్, టు సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారు అని అంటే నా సైడ్ నుంచి ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ దట్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 days మర్చిపోకుండా ఒక 3 minutes మీరు మీకోసం మీరు తీసుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. బికాజ్ బ్రెస్ట్ క్యాన్సర్, డాక్టర్ వనిత, షీ ఈజ్ అన్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్స్ డాక్టరే. తనకే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో తనేమంటుంది అని అంటే, మీరు అన్ని కరెక్ట్ చేసినా కానీ, మీరు ఫుడ్ కరెక్ట్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్ వెళ్తున్నారు, చాలా కాన్షియస్ ఉంటున్నారు, అన్ని కరెక్ట్ చేస్తున్నారు, యూ ఫీల్ సో హెల్దీ, అయినప్పటికీ కూడా క్యాన్సర్ రావచ్చు. అది మీ తప్పు కాదు. స్మాల్ ఎర్రర్స్, ఇందాక మనం కాజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు కాపీయింగ్ ఎర్రర్స్, ర్యాండమ్ కాపీయింగ్ ఎర్రర్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని మాట్లాడుకున్నాం కదా. సో ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాల్ట్. సో నేనేదో తప్పు చేశాను అందుకే నాకు వచ్చింది, లేకపోతే నేను అంతా కరెక్ట్ చేస్తున్నాను నాకు రాదు అన్న ఆలోచన, అన్న మైండ్ సెట్లో ఉండకుండా ప్రతి 15 days ఆర్ 1 monthకి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. అండ్ if there are any male audience watching this, please మీ లైఫ్లో ఉన్న ఉమెన్కి, అది మామ్ అయినా, సిస్టర్ అయినా, ఫ్రెండ్ అయినా, గ్రాండ్ మదర్స్ అయినా, ప్లీజ్ షేర్ చేయండి, వాళ్ళకి తెలియజేయండి ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని. ఓకే, సో ఓకే, కాజెస్ గురించి మాట్లాడుకుంటే ద ఫస్ట్ ఇస్ లైఫ్ స్టైల్, స్లీప్ అండ్ ఫుడ్. హెల్దీ డయట్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. డయట్లో ప్రాసెస్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి న్యాచురల్ షుగర్స్ని తీసుకోవాలి. అండ్ మిల్లెట్స్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ డయట్. నెక్స్ట్ స్లీప్, మన స్లీప్ సైకిల్ని సర్కేడియన్ రిథమ్కి సింక్ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో ఇమ్యూనిటీ, యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన క్యాన్సర్ సెల్స్ని చంపేయడంలో. సో ఇమ్యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది. సెకండ్ ఇస్ జెనెటిక్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. ఇట్ ఈస్ 15% ఛాన్సెస్. నెక్స్ట్ ఇస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఫోర్త్ రీజన్ ఇస్ రీప్రొడక్టివ్ చేంజెస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ స్పాన్. ఫోర్త్ ఇస్ ఒబెసిటీ, ఫ్యాట్ కంటెంట్. ఇవి రెండు లింక్ అయి ఉన్నాయి. రీప్రొడక్టివ్ చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, బ్రెస్ట్ ఫీడింగ్ స్పాన్ తగ్గించడం. అంటే ఐడియల్లీ 6 to 12 months బ్రెస్ట్ ఫీడ్ చేయాలంట, బట్ ఈ మధ్య 3 to 4 months or 5 months మాత్రమే చేస్తున్నారంట. వెన్ ఇట్ కమ్స్ టు ఒబెసిటీ, మన ఓవరీస్ ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈస్ట్రోజన్ ఫ్యాట్ ఆల్సో ఈజ్ రిలేటెడ్ టు ఈస్ట్రోజన్. సో ఈస్ట్రోజన్ అనేది క్యాన్సర్ ని డ్రైవ్ చేస్తుంది, అంటే ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది క్యాన్సర్ కి. ఎందుకు అని అంటే, మన బాడీలో ఈస్ట్రోజన్ రిలీజ్ అయినప్పుడు మన సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయమని చెప్పి పుష్ చేస్తుంది ఈస్ట్రోజన్, సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని. సో
అక్కడ ఏదైనా ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ చేయమని పుష్ చేస్తుంది కాబట్టి. సో సో డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మైండ్ఫుల్ గా తినేది మైండ్ఫుల్ గా తినండి, ఆర్గానిక్ గా తినండి, వీక్లీ 5 hours అన్న అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, హార్ట్ రేట్ పెరిగేలాగా కార్డియో చేస్తారు కదా, అలాగా హార్ట్ రేట్ పెరిగేలాగా ఎక్సర్సైజెస్ చేయండి, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయండి అనేది డాక్టర్ సజెషన్. ఇప్పుడు మనం క్యాన్సర్ కి సంబంధించిన టాబూస్ ఏంటి, అవి ఒక క్యాన్సర్ తో బాధపడుతున్న క్యాన్సర్ ని ఫైట్ చేస్తున్నా, బాధపడుతున్నా కాదు, క్యాన్సర్ ని ఫైట్ చేస్తున్న ఒక పర్సన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది కొంచెం మాట్లాడుకుందాం. 3 పర్స్పెక్టివ్స్ లో మాట్లాడుకోవాలి ఇది. క్యాన్సర్ వచ్చిన పర్సన్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఇందాక నేను చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పడానికి మొహమాట పడతా ఉంటారు. సో ఆబ్వియస్లీ ఇలా నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని తెలియగానే భయం, ఫస్ట్ ఇమోషన్ ఇస్ భయం. ఇంకా నా లైఫ్ అయిపోయింది, నా ఫ్యామిలీ ఎలాగా, నేను ఎట్లయినా చనిపోతా, కానీ నా ట్రీట్మెంట్ కోసం ఇన్ని పైసలు పెడుతున్నారు, నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీ ఎలాగా, ఇలా చాలా థాట్స్ ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి, యాంగ్జైటీ, డిప్రెషన్, చాలా స్ట్రగుల్ అవుతారు. ఇవన్నీ సరిపోవన్నట్టు కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇవన్నీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఆ పెయిన్ కి దే లూజ్ హోప్ ఆన్ లైఫ్. ఆ పెయిన్ ని భరించలేక ఈ పెయిన్ నా వల్ల కాదు, ఎట్లయినా చనిపోతా, ఇలాంటి ఇంత వల్నరబుల్ స్టేట్ లో ఉంటారు. సో ఇక్కడ సెల్ఫ్ లవ్, ఫ్యామిలీ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఒక పర్సన్ కి ఇలా ఏదైనా నార్మల్ హెల్త్ ఇష్యూ ఉంటేనే, క్యూర్ ఉన్న హెల్త్ ఇష్యూ ఉంటేనే చాలా ఫ్యామిలీలో అందరూ స్ట్రెస్ అయిపోతారు. బట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ఫ్యామిలీ షుడ్ సపోర్ట్. Family understanding is important. Third, society as a community, as a society, manam kuda we have to give the people space to talk about it, to be open about it. మనం వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఐ థింక్ ఒక మనిషిగా it is the bare minimum we can do is to empathize with the cancer warriors. ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎంత ఇంపార్టెంట్, సపోర్ట్ ఎంత ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ కాన్సన్ట్రేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు కన్నాపురం గ్రామ పంచాయత్ మోడల్ గురించి చదివినప్పుడు తెలిసింది. ఒకరోజు ఇలాగే న్యూస్ పేపర్ చదువుతుంటే ద హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది, కన్నాపురం గ్రామ పంచాయత్ లో కన్నాపురం మోడల్ అని చెప్పి. ఆ గ్రామ పంచాయత్ లో ఏం చేశారంటే ఉమెన్ వాలంటీర్స్ ని రిక్రూట్ చేసుకొని విలేజ్ గ్రామ పంచాయత్ లో ఉన్న మహిళలందరికీ క్యాన్సర్ టెస్ట్ చేపించారు, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపించారు. అందులో ఎవరిలో అయితే క్యాన్సర్ డిటెక్ట్ అయిందో వాళ్ళని మాత్రం ఫర్దర్ గా టెస్ట్ చేపించడానికి తీసుకెళ్లారు. ఇది ఓకే, నార్మల్, ఓకే, వాట్ ఈస్ న్యూ ఇన్ దాట్ అంటే ఈ ఉమెన్ వాలంటీర్స్ ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో వాళ్ళు దే గేవ్ సపోర్ట్. ఉమెన్ కి వచ్చి టెస్ట్ తీసుకోవడానికి, వాళ్ళు టెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. డిటెక్ట్ అయిన ఉమెన్ కి కూడా సపోర్ట్ చేశారు, మెంటలీ సపోర్ట్ చేశారు. లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నా, నేను ఒక్కదాన్నే షూట్ చేస్తున్నా. జనరలీ అయితే మా తమ్ముడు ఉంటాడు. మా తమ్ముడు ఉన్నప్పుడు ఐ ఫీల్
a little relaxed. అరే నాతో ఒక సపోర్ట్ ఉంది అని. బట్ టుడే ఐ డోంట్ ఫీల్ దాట్ సపోర్ట్. సో ఆ ఉమెన్, ఇట్ ఈస్ జస్ట్ అ వెరీ సిలీ ఎగ్జాంపుల్. సో వాలంటీర్స్ ఉమెన్ ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు కాబట్టి కన్నాపూర్ ఆ విలేజ్ లో, గ్రామ పంచాయత్ లో ఉమెన్ చాలా మంది ఎర్లీ స్టేజెస్ లో, స్టేజ్ 1 స్టేజ్ 2 లో డిటెక్ట్ అయ్యి దే ఆర్ గెటింగ్ ట్రీట్మెంట్ నౌ. సో ఇట్ ఈస్ ద కమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ గా మనది మనం కూడా లేదు ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని ఫైట్ చేసే స్పిరిట్ ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. సో క్యాన్సర్ అంటే ఇంకా అయిపోయింది, ఇంకా డెత్తే అన్న మిస్కాన్సెప్షన్ ని పక్కన పెట్టి ఫైట్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫైట్ చేయడానికి స్ట్రెంగ్త్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకోవాలి. సో యా లేడీస్, ప్లీజ్ డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రతి 15 days, ప్రతి 1 month కి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. Until we meet again.